మా తండ్రి. కృపా సత్య సంపూర్ణుడమై మా మధ్య సంచరించిన యేసుదేవా, నామరించి మమ్ము నడిపించు పరిశుద్ధాత్మా, త్రియేక దేవా, నమస్తే నమస్తే. నమో నమః. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించండి. మనసారా తండ్రిని పూజింపరండి. మనసారా తండ్రిని పూజింపరండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పూజ్యపరుడు మన ప్రభువు, అద్భుతవాదుడు భగవంతుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతవాదుడు భగవంతుడు. ఆరాధనీయము ఆదైన ప్రేమ, ఆరాధనీయము ఆదైన ప్రేమ, సిలువల చేసిన రక్షణ కార్యం, ఆనందరూపుని కలువయ్యారు. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించండి. మనసారా తండ్రిని పూజింపరండి. మనసారా తండ్రిని పూజింపరండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. జీవము కలిగిన ప్రభు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ సంధ్యాకాల వందనములు. ఈ పవిత్ర దివ్య పూజలో పరమ వైద్యుడు యేసు ప్రభువు కే అద్వైత రోజులకు మంచి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పూజ పెట్టించు వారు వారి తల్లి శృతి. రేపటి రోజున ఆరోగ్యం ఎగ్జామ్ రాయబోతుండగా ఆరోగ్యం మంచిగా ఎగ్జామ్ రాసి ఆరోగ్యం యొక్క ఎగ్జామ్లో ప్రభు మంచి ఫలితాలతో మంచి మార్కులతో మంచి ర్యాంకును ప్రసాదించేలాగా ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. పూజ పెట్టించే వారు తల్లిదండ్రులు జోసఫ్, జోస్న, మేరీ, ఫాతిమా, జయప్రకాష్ యొక్క ఆత్మలకు ఉత్తాన క్రీస్తు మోక్ష బహుమానం దయచేలాగా మనం ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. పూజ పెట్టించే వారు కుటుంబ సభ్యులు.
ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలను తల్లి ఆరోగ్యమాత ద్వారా ప్రభువుకు ఈ దివ్య బలి పూజలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మనము 15వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ పవిత్ర ఆదివారం దివ్య బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొని ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి ముందు మన తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపమును జ్ఞాపకం చేసుకుని ప్రభు ముందు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఏలిన పాలా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన పాలా దయచూపండి, ఏలిన పాలా దయచూపండి. ప్రార్థనాచరణి మాటనాడు 63:6. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. దివ్యమైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, దివ్యమైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటించుడు. విద్యోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీ ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమును లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్లా పాటించి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు మరిని వత్తురేని పై దీవెననెల్లా పడయుదురు. నేను నీకు విధించు ఈ శాసనము కఠినమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశంలో ఉన్నది కాదు. కనుక మేము ఆ శాసనము విని పాటించుటకు ఎవరు ఆకాశంలోకి పోయి దాని నచ్చుటకు కొనివత్తురు అని మీరు అడగనక్కర్లేదు. అదెక్కడనో సముద్రంలో అవలంబినది కాదు. కనుక మేము ఆ శాసనము విని పాటించుటకు ఎవరు సముద్రమును దాటిపోయి దాని నచ్చికకు కొనివత్తురు అని మీరు అడగనక్కర్లేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభు వాక్కు. పరిశుద్ధ
సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించారు. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనం నుండి 20వ వచనం వరకు. పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 15వ వచనం నుండి 20వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపం. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించాడు. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించాడు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడవుటకు, ఆయనయే ఆది అయి ఉండి మృతులలో నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయాలను అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించింది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకున్నకు దేవుడు నిశ్చయించాడు. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకునేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 25 నుండి 37 వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను అని యేసును పరీక్షింపకోరి ప్రశ్నించాను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లో అర్థమవుతున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చెయ్యము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పాను. కానీ అతడు తనను సమర్థించుకున్నటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. యేసు ఇట్లా సమాధానమిచ్చాను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి తన ముగ్గురితో విడిచిపోయేది. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వారిని చూచియు తప్పుకొని పోయెను. అటులని ఒక లేవీయుడు అటు వచ్చి వారిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వారిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టాను. పిమ్మట వారిని తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించాను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమాని చేతిలో పెట్టి, వీరిని పరామర్శింపము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చాను. యేసు అతనితో, నీవులో వెళ్ళి అటులనే చెయ్యము అని పలికెను. ఇది ప్రభుని సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. జీవం కలిగిన ప్రభు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్య మాత భక్తులారా, మీకందరికీ సంధ్యాకాల వందనములు. యేసు ప్రభు యొక్క సకల శుభములు ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబాలపై ఉండును గాక. ఆమేన్. ఈ రోజు 3 పట్టణముల ద్వారా ప్రభువు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలు మనకు ఇస్తూ ఉండగా, కొన్ని సందేశాలు మాత్రం మనం ధ్యానించి ఆ ధ్యానించిన విషయం మన హృదయంలో భద్రపరచుకొని ఆ యొక్క వాక్కు ప్రకారం మన జీవితంలో కట్టుకొని ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము నుంచి మనం తీసుకొని ఉన్నాం. దేవుని శాసనములను పాటించండి అని మోషే ద్వారా ప్రభువు నీకు నాకు సెలవిస్తూ ఉన్నారు. ఆ శాసనాలు ఆ ఆజ్ఞలు ఎక్కడో ఆకాశమున పైన లేవు, ఎక్కడో సముద్రపు ఆవల లేదు. దేవుని వాక్కు నీ దగ్గరే ఉంది, నీ చెంతనే ఉంది. కాబట్టి దాన్ని పాటించండి అని మనం ఈ రోజు ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనంలో మనకు తెలపబడుతున్నది. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటని మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు, దేవుని ఆజ్ఞలను పాటించండి అని మొదటి పట్టణం నీకు నాకు సెలవిస్తూ ఉండగా, రెండవ పట్టణం పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15 నుంచి 20 వరకు యేసు ప్రభు యొక్క స్వరూపం, యేసు ప్రభు యొక్క స్వభావముల గురించి మనకు తెలపబడుతూ ఉన్నది.
ఈ సృష్టిలో జన్మించిన పుత్రుడు ఎవరు అంటే, ప్రప్రథముగా పుట్టిన పుత్రుడు ఎవరు అంటే యేసు ప్రభువు అని మనము ఈ రోజు రెండవ పట్టణంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరణించిన వారిలో ప్రప్రథముగా లేచిన ప్రథమ పుత్రుడు ఎవరు అంటే యేసు ప్రభువు అని మనము ఈ రోజు రెండవ పట్టణంలో తెలుసుకుంటూ ఉన్నాం. సమస్తము ఈ భూమి, ఈ సర్వస్వము కంటికి కనిపించని ప్రతి వస్తువు ఆయన ద్వారా, క్రీస్తు కొరకు దేవుడు సృష్టించాడు అని మనం ఈ రోజు రెండవ పట్టణంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి సువిశేష పట్టణము మంచి సమరుని యొక్క ఉపమానము మనకు తెలపబడుతూ ఉన్నాయి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకుని ఉన్నాం. కొన్ని సందేశంలో మాత్రం మనం ధ్యానం చేద్దాం. మంచి సమరయుడు. ఈ రోజు సువిశేష పట్టణంలో మనము లేవీయుడి గురించి మనం తెలుసుకుని ఉన్నాం. దానికంటే ముందు యాజకుడు, గురువు గురించి మనం తెలుసుకుని ఉన్నాం. మంచి యాజకుడు అని చెప్పలేదు, మంచి లేవీయుడు అని చెప్పలేదు, మంచి సమరయుడి ఉపమానము అనే హెడ్డింగ్ తీసుకున్నాం. ఈ మంచి సమరుని యొక్క ఉపమానం మీకు అందరికీ తెలుసు. మంచి సమరుని యొక్క ఉపమానం మీకు అందరికీ తెలుసు. ఆ హెడ్డింగ్ ప్రకారం మంచి సమరుని ఉపమానము, నీవు నేను ఒక మంచి సమరునిగా ఉండాలి, నీవు నేను ఒక మంచి క్రైస్తవురాలుగా జీవితాం. ఇది మంచి సందేశం. రెండవ సందేశం, యేసు ప్రభు ఈ రోజు సువిశేష పట్టణం చివరి వాక్యంలో నీవును వెళ్ళి అటులనే చేయము అంటున్నాడు. గో అండ్ డు లైక్ వైజ్. ధర్మశాస్త్ర బోధకులతో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నీవును వెళ్ళి ఆ మంచి సమరుని వలె జీవించు, నీవును వెళ్ళి ఆ మంచి సమరుని వలె దాతృత్వ కార్యములు, కనికరము గల కార్యములు చెయ్యి అని ఆదేశిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నాను. నీవు సరిగా సమాధానం ఇచ్చితివి, అటులనే చేయము, అటులనే చేయము. ఏం చేయాలి? ఈ రోజు 3 పట్టణములు. మొదటి పట్టణంలో 2 ప్రశ్నలు ఉంటూ ఉన్నాయి. సువిశేష పట్టణంలో 5 ప్రశ్నలు ఉంటున్నాయి. సువిశేష పట్టణంలో మొదటి ప్రశ్న ఏంటి అంటే, నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలి? నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలి అని ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువును అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న, యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రం ముందు ఏమిటి వ్రాయబడి ఉన్నది? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఈ ధర్మశాస్త్రము ఏ విధంగా నీకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. నాలుగవ ప్రశ్న, నా పొరుగు వాడు ఎవడు? నా పొరుగు వాడు ఎవడు? ఈ విధంగా 5వ ప్రశ్న, దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురులో పొరుగు వాడు ఎవడు? 5వ ప్రశ్న. మొదటి పట్టణంలో 2 ప్రశ్నలు ఉంటున్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నలు మనం ప్రశ్నించుకుంటే ఆన్సర్ మనకు తెలియబడుతుంది. పరిశుద్ధ పట్టణం ద్వారా ఆన్సర్లు మనకు ఇవ్వబడతాయి. దాని ద్వారా మనం మన జీవితాన్ని కట్టుకుంటే దేవునికి ఒక నిజమైన భక్తురాలిగా నీవు నేను జీవిస్తాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనం. అదెక్కడో ఆకాశంలో ఉన్నట్టుది కాదు కనుక మేము ఆ శాసనమును విని పాటించుకు ఎవరు ఆకాశం ఎక్కిపోయి దాన్ని చెప్పుకుని భక్తులు. ఆ శాసనములు ఎక్కడో ఆకాశంలో పైన ఉంది అనుకుంటున్నారు కదా, ఎవరు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుని వస్తారు, తద్వారా మేము ఆ శాసనములను పాటిస్తాము అనే ప్రశ్న వేసుకుంటున్నాం. అటు తర్వాత అదెక్కడో సముద్రమునకు ఆవరణ ఉన్నట్టుది కాదు కనుక మేము ఆ శాసనములను పాటించుటకు ఎవరు సముద్రము దాటిపోయి దాన్ని ఇచ్చిన కొనివత్తులు అని మీరు అడగనక్కరలేదు, కొని వస్తారు అనే ప్రశ్న వేస్తున్నాం. ఈ రోజు మొదటి పట్టణం ద్వారా 2 ప్రశ్నలు, సువిశేష పట్టణం ద్వారా 5 ప్రశ్నలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. మనం ఇప్పుడు 2-3 ప్రశ్నలు సమాధానంగా మనం ధ్యానం చేద్దాం. నా పొరుగు వాడు ఎవడు? లేకపోతే నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? మొదటి ప్రశ్న, ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువుని అడిగారు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, లేకపోతే నిత్య జీవితం పొందుకోవాలి అంటే నేను ఏం చేయాలి అంటే, ధర్మశాస్త్రంలో ఏముంది అన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకుడే చెప్పాడు,
నీ దేవుడైన ప్రభువును నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించు. అదే విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు అని ధర్మశాస్త్ర బోధకుడు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రంతో కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చెప్పావు కదా, నువ్వు కరెక్ట్గా జవాబించావు. కాబట్టి నీవు నీ దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించు. అదేవిధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించు, అటులనే చెయ్యి అంటున్నాడు. 28వ వచనంలో లూకా శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనంలో నీవు సరిగా సమాధానం ఇచ్చితివి, అటులనే చెయ్యము, నీవు జీవిస్తావు. ఏ విధంగా జీవిస్తావు? నిత్యము జీవిస్తావు. నువ్వు నిత్యము జీవించాలి అంటే ఈ రెండు ఆజ్ఞలు, దేవుని దైవ ప్రేమ, మానవ ప్రేమ, ఈ రెండు ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లో ఇప్పుడు ఉన్నాయి. ఏంటి అంటే దేవుని ప్రేమించటము, సహోదరి సోదరులను ప్రేమించటం. ఈ రెండింటిలో మనం ప్రేమించినట్లయితే, ఈ రెండు శాస్త్రాలను పాటించినట్లయితే మన 10 ఆజ్ఞలను మనం పాటించిన వారం అవుతాం, ధర్మశాస్త్రం పాటించిన వారం అవుతాం. అప్పుడు యేసు ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకులతో చెప్పినట్లు నువ్వు సరిగా కరెక్ట్ గా సమాధానం ఇచ్చావు, నువ్వు జీవిస్తావు, నువ్వు నిత్యము జీవిస్తావు అన్నట్లు అదే సమాధానం ప్రభు నిన్ను చూసి నన్ను చూసి చెప్తాను. కాబట్టి దేవుని ప్రేమ, సహోదర ప్రేమ. పక్షి ఆకాశంలో ఎగిరిపోవాలి అంటే ఒక రెక్కతో ఎగురుతుందా? 2 రెక్కలు కాదు. మనం నడవాలి అంటే 2 కాళ్ళు వాడాలి కదా. అదే విధంగా మనము ఏ విధంగా అయితే పక్షి ఆకాశంలో ఎగరాలి అంటే 2 రెక్కలు సహాయపడుతుందో, అదే విధంగా మనము పరలోక యాత్రికులం, పరలోకానికి ప్రవేశించాలి అంటే దేవుని ప్రేమ అనే రెక్కతో మనము, సహోదర ప్రేమ అనే రెక్కతో మనం ఎగిరినట్లయితేనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. అందుకని అపోస్తులుడు కొంత యోహాను గారు తాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 27 వచ్చి మనం ధ్యానం చేసినట్లయితే, ఒక వ్యక్తి తాను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెబుతూ తన సహోదరుని ద్వేషిస్తూ ఉన్నట్లయితే అతడు అసత్యవాది. నేను చెప్తాను దేవాన్ని ప్రేమిస్తున్నాము అని, నా కంటికి కనిపించిన దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెబుతూ నా కంటికి కనిపించే ద్వేషిస్తున్నట్లయితే నేను అబద్ధం చెప్తున్నాను. నేను ఏ విధంగా మోక్షానికి వెళ్తాను? ఆ వాక్యం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. అన్నదే క్రీస్తు మనకు వసిగిన ఆజ్ఞ. ఈ రోజు సువిశేషపట్నంలో కూడా ప్రభువు ధర్మశాస్త్రం బోధ చెప్పింది ఇదే. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏం చెప్పావు? దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించు. అదేవిధంగా నీ సహోదరుని కూడా నిన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లు వారికి కూడా విధంగా ప్రేమించు. రూపానికి బొమ్మ పొలుసు అది ఉన్నప్పుడే వాల్యూ. అదే విధంగా దేవుని ప్రేమ, సహోదర ప్రేమ ఉన్నప్పుడే భగవంతుని ముందు మనము నిజమైన క్రైస్తవులుగా మనము ఉండగలుగుతాం. ఇది ప్రధానమైన సందేశం ఈరోజు సువిశేషపట్నం ద్వారా. 2వ సందేశము, అనేక సందేశాలు ప్రభు నీకు నాకు ఇస్తున్నాడు, కానీ మనం ధ్యానించుకున్నాం కొన్ని సందేశాలు మాత్రం. ఎవరెవరైతే అవసరతలో ఉన్నారో వారందరూ మన పొరుగువారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. కాబట్టి మంచి సమయం వల్లే అవసరం ప్రతి ఒక్కరికి మనం చేతులకు సహాయం చేసినప్పుడు మనము మంచి సమయంగా మనం జీవిస్తాం. 3వ సందేశం బాగా జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ప్రభు మంచి సమరయుడు. యేసు ప్రభు మంచి సమరయుడు. ఎందుకు మంచి సమరయుడు? ఏ విధంగానైతే ఒక బాటసారి యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి పోతూ ఉండగా బందిపోటు దొంగలు అతని దగ్గర దోచుకుని అతన్ని గాయపరిచి కొన ఊపిరితో వదిలిపెట్టిపోయారు. అప్పుడు యాజకుడు వచ్చాడు, పట్టించుకోలేదు. లేవీయుడు వచ్చాడు, పట్టించుకోలేదు. కానీ సమరయుడు వచ్చి అతనిపై జాలిపడి అతని యొక్క
గాయమును తుడిచి గాయము కట్టుకట్టాడు, తైలము ద్రాక్షరసం పోశాడు, నొప్పి తగ్గడానికి తీసుకుని వెళ్ళాడు. సత్రపు యజమానికి అప్పగించి కొన్ని కాసులు ఇచ్చి మీరు చూసుకోనండి, పరామర్శించాలి. ఎక్కువ ఖర్చు అయితే నేను మళ్ళీ తీసుకుని మళ్ళీ నీకు అన్ని ఖర్చు నేను భరిస్తాను అని చెప్పారు. బాగా జ్ఞాపకం చేస్తున్నాం. ఏ విధంగానైతే పాఠశాల ప్రయాణం చేస్తూ ఉండగా బందిపోటు దొంగలు ఒకరిని గాయపరిచారు. మనమందరము పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. సైతానుడు మనం ఏ విధంగా పాపం ద్వారా గాయపరుస్తున్నాడు, కొనబూపిరితో పడేస్తున్నాడు. యేసు ప్రభువు నీ కోసం నా కోసం మంచి సమరుని వలె ఈ లోకానికి వచ్చి అనేక పాపములు చేయడం ద్వారా సైతాను కాటు వేసి గాయపరిచి కొనబూపిరితో ఉంటూ ఉన్నాడు. నరకానికి పోతూ ఉండగా యేసు ప్రభు మనల్ని పరామర్శించి మనపై జాలిపడి మన కోసం ఇక లోకానికి వచ్చి తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం కార్చి ఇక్కడ ద్రాక్షరసము తైలము ఆ మంచి ఎడ్డి మీద పోసాడు. యేసు ప్రభు నీ మీద నా మీద ఉన్న గొప్ప ప్రేమతో ఈ దివ్య సంప్రసాదము అనే దివ్య సంస్కారం, పాప సంకీర్తనము అనే 2 దివ్య సంస్కారం ద్వారా మన ఆధ్యాత్మిక గాయమును తీసివేస్తున్నాడు. మనం ఆధ్యాత్మికంగా పోషింపబడడానికి తన స్వయాన శరీరంలో రక్తాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ దివ్య సంస్కారం ద్వారా మనల్ని ఆధ్యాత్మిక పోషింప చేస్తూ సత్రపు సార్ దగ్గర ఈ దేవాలయము అనే సత్రానికి తీసుకుని వచ్చి యేసు ప్రభువు వీళ్ళని పరామర్శించారు అని చెబుతూ ఆయన ఏం కొనబెట్టాడు తెలుసా? నీ కోసం నా కోసం ఏం కలిగించాడు? ఈరోజు సువిశేషం మనం చదువుకున్నాం. అతడు మరునాడు 2 దీనాలను సత్రవస్థ యజమాని చేతిలో పెట్టి వీరిని పరామర్శింపము, నేను ఎక్కువ వేయమనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పారు. ఆ మంచి సమయంలో 2 దీనాలు ఆయన సత్రవస్థ యజమానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించండి, బాగా చూసుకోనండి, మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చులంటే నేను భరిస్తాను అని చెప్పాడు. యేసు ప్రభువు నీ రక్షణ కోసం నా రక్షణ కోసం 2 దీనాలను పెట్టి వెల్లడించి కొన్నాడు. మొదటి కొరింథీ పత్రిక బైబిల్ తీసుకున్నాను. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. దేవుడు మేము వెన్న ఇచ్చి కొనెను కనుక మానవుడు దాసుడు కారాదు. దేవుడు మిమ్మలను వెల్లడించుకున్నాడు. తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని నీ కోసం నా కోసం అర్పించి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ రోజు యేసు ప్రభు ఏ విధంగా మంచి సమరుడిగా ఉంటూ ఉన్నాడో నీవు నేను కూడా మంచి సమరులుగా ఉంటూ ఎవరెవరైతే అవసరంతో ఉన్నారో వారందరి యొక్క అవసరం మన చేతులకు సహాయం చేసినప్పుడు ప్రభువుకు నిజమైన శిష్యులంగా ఉంటారు. కాబట్టి ఈ రోజు మన విన్న సందేశంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన 7 ప్రశ్నలు, ఆ ప్రశ్నలో ఒక్క ప్రశ్నకైనా మనం సమాధానం మనం బైబిల్ ద్వారా తెలుసుకోవాలి. నా పొరుగు వాడు ఎవడు, నిత్య జీవం బతుకోవాలని ఏం చేయాలి, ధర్మశాస్త్రంలో ఏముంది, ధర్మశాస్త్రం నాకు ఏ విధంగా అర్థమవుతుంది, పై ముగ్గురులో పొరుగు వాడు ఎవడు, కనికరం చూపిన వాడే అని 5 ప్రశ్నలు సువిశేషపట్నంలో ఉంటూ ఉండగా 2 ప్రశ్నలు మొదటి పట్టణంలో ఉంటూ ఉండదు. ఈ శాసనంలో ఆకాశం నా పైన లేదు, సముద్రం ఆవలేదు. ఈ దేవుని ఆజ్ఞలు, ఈ దేవుని వాక్కు నా చెంతనే నా హృదయమే ఉంటూ ఉండగా నేను ఈ ఆజ్ఞలను పాటించినప్పుడు దేవునికి మరింత దగ్గరగా ఉంటూ దేవునికి నిజమైన శిష్యుడిగా జీవిస్తాను. కనుక ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను మన జీవితంలో పాటించి ప్రభువును ఈ లోకంలో మహిమపరుద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచుకుంటే మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును పరలోకి
సర్వేశ్వరుడిని ప్రకటించుచున్నారు. అక్కడ నివసించు వారు చనిపోయిన వారిని తీర్పు చేయుచున్నారు. పవిత్ర ఆత్మను స్మరించుచున్నారు. పరిశుద్ధ నడువుల సభకు పాపములన్నీ విసర్జించుచున్నాము. శరీరం యొక్క ఆత్మను విసర్జించుచున్నాము. నిత్య జీవమును విసర్జించుచున్నాము. ఆమేన్. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవ, ఈ సంధ్యాకాల సమయంలో మమ్మందరినీ ఈ యొక్క దేవాలయము అనే సత్రమును చేర్చి ప్రభువ, తైలము ద్రాక్షరసము ప్రభువ అనే దివ్య సంస్కారముల ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ దివ్య శిలకుల ద్వారా మనం పోషిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రభువ, వారందరి యొక్క ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక గాయాన్ని తుడిచివేసి వారిని దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, నీ రక్షణ సందేశమును ప్రపంచమంతటా ప్రకటింపజేస్తున్న మా లియో పాపు గారిని, మా సైన్యాల ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, కార్డినల్స్లను, గురువులను మీరు దీవించి ఆశీర్వదించి, మేము మా వాక్కు ద్వారానే కాకుండా మా జీవితం ద్వారా ప్రభువ నీ రక్షణ సందేశమును అందించి వారిని కూడా రక్షణ మార్గంలో చేర్పించే కృపను మాకు దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, అనేక మంది మా కోసం ప్రార్థించండి అడిగి ఉన్నారు. వారందరూ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ రోజు పూజలు పెట్టించిన వారిని ఆ పూజ ఉద్దేశం సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువ, వారందరిని దీవించి పూజ ఉద్దేశం నెరవేర్చమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన మా పరమ వైద్యుడా ఓ యేసు ప్రభువ, అనారోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టే ప్రతి బిడ్డను మీరు పేరు మీద దీవించి ఆశీర్వదించి వారి యొక్క హృదయ కోరికలు తీర్చమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన యొక్క వ్యక్తిగత మనవులను ప్రభువు సమర్పించుకుందాం. ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, స్వీకరించు ఈ అర్పణ, నా దేవా పరిపూర్ణము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవా పరిపూర్ణము. నిరంతరం నీ సేవలో, నిరంతరం నీ సేవలో, జీవము బలియాగము జీవిత నైవేద్యము, జీవము బలియాగము జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవా పరిపూర్ణము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవా పరిపూర్ణము. నిరంతరం నీ సేవలో, నిరంతరం నీ సేవలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న
నీ శ్రీ సమార్పణములను దయతో వీక్షింపు. ఈ అర్పణములను ఆహారముగా పూజించు నీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములు నడు ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకడబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోకతలములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహాదేవుడను రాజా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహాదేవుడను రాజా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడవని గణనంబు నీ గణనామం పొగడంగా. పరిశుద్ధుడవని గణనంబు నీ గణనామం పొగడంగా. నీమందరము ఏక స్వరముతో అనదినము స్తుతి పాడెదము. నీమందరము ఏక స్వరముతో అనదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. దేవా పరిశుద్ధుడు. దేవా పరిశుద్ధుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సమూహమును తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము సాటెదము. మరల వచ్చు వరకు నీవు వేచియుండుము, నీవు వేచియుండుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేచి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీత్వం యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుడి బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మకు నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ట దయచూపుము. క్రీస్తు మమ్మ నీకు నిత్యాత్మనముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమార్పిన మరియమాతతోనూ తండ్రిని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణిత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా లియో జగద్గురువును మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విన్న వారందరినీ నీతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను
లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. పరలోకమందుడమైన తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారం మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వాటిని మేము అందించినట్లు మా అప్పుడు మీరు అందించినట్లు మోక్షంలోకి ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవం చేర్చునుగాక. అమరమైన విందు, ఈ అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సంగీతు. మధురమైన విందు, ఇది మధురాని విందు. మధురమైన విందు, ఇది మధురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి వసతులు మీ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి వసతులు మీ విందు.
కట్టలేదు. కాబట్టి ఎవరైతే మీకు నెలసరి చందా కట్టలేదో ఆ యొక్క నెలసరి చందా కట్టి ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై మీరు కృషి చేయాలని మేమందరినీ కోరుతున్నాం. మీకు అందరికీ తెలిసిన రీతిగా సెప్టెంబర్ మాసం 8వ తేదీన మన తల్లి ఆరోగ్య మాత యొక్క జన్మదినము మరియు మన యొక్క పుణ్యక్షేత్ర పండుగను మనం ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటాం. కాబట్టి ఆ యొక్క పండుగను సెప్టెంబర్ 8వ తేదీన దానికంటే ముందు నవదిన తిరుపతి పూజలు మంచిగా జరపడానికై ఈ నెల 16వ తేదీన సమావేశం జరుగుతుంది. మన యొక్క పుణ్యక్షేత్రంలో మీటింగ్ జరగబోతుంది. కాబట్టి ఈ మీటింగ్ కు మేమందరినీ మన యొక్క విచారణకర్తలు ఎంపీ ప్రసాద్ రావు గారు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మన విచారణలో ఉంటున్న విచారణ సంఘ సభ్యులు, పెద్దలు, మరిదల సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు, యువకులు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క మీటింగ్ లో పాల్గొని మీ యొక్క సలహాలు అందించినట్లయితే వాటిని తీసుకొని మనమందరం కలిసి మన తల్లి ఆరోగ్య మాత యొక్క జన్మదిన వేడుకలను గొప్పగా జరుపుకుందాం. చివరి ప్రార్థనకు అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాత్రన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ అధికముగా దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చేసినామే కమికిలి పరిశుద్ధ దివ్య హృదయమా చేసినామే కమికిలి పరిశుద్ధ దివ్య హృదయమా చేసినామే కమికిలి పరిశుద్ధ దివ్య హృదయమా పరిశుద్ధ ఆరోగ్యమాత పునీత జోజప్పగారా పునీత పాదువా పుని అంటోని వారా పునీత పాత్ర పీరువారా సకల పునీతులారా